వేణు వచ్చింది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. అతను నాకు ఆదాయం లేకుండా చేసిపోయారు. ఇక పిల్లలు ట్యూషన్కి ఎలా వస్తారు చెప్పు? ఇంతకంటే పెద్ద సమస్యలు కూడా నువ్వు చూసావు. ఈ చిన్న విషయానికా బాధపడుతున్నావు? పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పినట్టు వింటారు. ఆ తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా నేనుండాల్సొస్తుంది. వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు కొనాలన్నా, చెప్పులు కొనాలన్నా అన్నిటికీ డబ్బివ్వమ్మా అంటూ వాళ్ళు నా దగ్గర నిలబడతారు. ఇవన్నీ నేనెలా నెరవేర్చను? నువ్వు హరి అనే దగ్గర అడగచ్చు కదా. ఏమని? నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను కాపాడండనా? నేనేమైనా సహాయం అడుగుతానేమోనని లేవలకొచ్చినా అన్నయ్యని ఇక్కడికి పంపించడం లేదు. నువ్వు సహాయం అడగక్కర్లేదు, నీ పరిస్థితి అయినా చెప్పచ్చు కదా. నేను చెప్తే దివ్య మాట వినకుండా అన్నయ్య నాకు హెల్ప్ చేస్తాడు. ఇక తన కుటుంబ జీవితంలో నా వల్ల గొడవలు మొదలవుతాయి. అందుకు భయపడే నేనేమి అడగడం లేదు, చెప్పడమూ లేదు. అమ్మా నాన్న వచ్చారా? వాళ్ళకి బాలా అనే కూతురు ఉంటేనే కదా. అజయ్ పెళ్లికి కూడా వాళ్ళు నన్ను పిలవలేదు. ఒక అక్కగా కాదు, ఏదో తెలిసిన వాళ్ళని పిలిచినట్టయినా నన్ను పిలవాలని వాళ్ళకి అనిపించలేదు. అలా అనుకునేలా ఏం తప్పు నేను చేశాను చెప్పు? బాలా, నువ్వు ఒంటరిగా జీవిస్తే చూడాలని దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడే. ఓడిపోయానని మనసులో కూడా నీకు రాకూడదు. జీవితంలో ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేను అనిపించినప్పుడు కూడా నువ్వు భయపడకూడదు. పిల్లలు పెరుగుతారు, ఖర్చు పెరుగుతుంది. ట్యూషన్కి పిల్లలొచ్చినా కూడా దాంతో మాత్రమే నువ్వు జీవించలేవు. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్లు వచ్చినా రాస్తున్నాను, కానీ ఇవాల్టి వరకు అవన్నీ ఎప్పటిలాగే చెయ్యి. ఇప్పుడు నీకు ఒక ఉద్యోగం అవసరం. నేను ఆర్కేతో మాట్లాడి చూస్తాను. ఏదైనా ఒక అవకాశం ఉంటే మనం రెడీ చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండవే. కొన్ని కష్టాలు దాటుకుని వస్తేనే కొన్ని మంచివి మన జీవితంలోకి వస్తాయి. నీకసలు టెన్షనే వద్దు, నేనున్నానుగా. రే విను, నువ్వెందుకు చీవల్ని పడుతున్నావు? ఎందుకని అడుగుతున్నానుగా. స్కూల్కి తీసుకువెళ్తాను. స్కూల్కి ఎందుకు ఈ చీవలు? స్కూల్కి కాదు, నా ఫ్రెండ్ కోసం తీసుకెళ్తున్నాను. ఏ ఫ్రెండ్ కోసం? వాడికెందుకురా చీవలు? అవి నువ్వెందుకు అడుగుతున్నావు? అయితే నేను తెలుసుకోవద్దా? నువ్వేవైనా తప్పు చేస్తే ముందు హెడ్ మాస్టర్ నన్నే పిలుస్తున్నారు. నీ ఫ్రెండ్కి ఎందుకు చీవలు ముందు చెప్పు. చూస్తూ ఉండడానికి. రే, ఇది గండు చివరా. ఇది కరిస్తే చాలా నొప్పిగా ఉంటుంది, అస్సలు తట్టుకోలేరు. తట్టుకోకూడదనే పట్టుకుంటున్నాను. అప్పుడే చదువుకుంటారు. నువ్వెందుకు నా వెనకే వస్తున్నావు? నువ్వు కాస్త పక్కకు వెళ్తావా? హెడ్ మాస్టర్ నన్ను అడిగితే నువ్వే తీసుకొచ్చావని నేను చెప్పేస్తానంతే. నీ ఇష్టానికి నువ్వు చేసుకో.
ఏం దొంగ పని చేసొచ్చావురా? ఏం లేదులే. నువ్వు ఏదో ఒకటి చేసొచ్చావు. నిజమేంటో చెప్పు. నువ్వు ఏదో ఒకటి చేసొచ్చి ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చి కూర్చొని ఉంటావు. అది నీకు తెలుసులే. అయ్యో అయ్యో చేవలు చేవలు బాలా బాలా అయ్యో అయ్యో చేవలమ్మా అయ్యో అయ్యో చేవలు బాలా అయ్యో ఏం చేసావురా? నేనేం చేయలేదే. బాలా అమ్మా ఇది కూడా సక్సెస్. బాలా బాలా తొందరగా రామ్మా. అయ్యో చేవలు చేవలు అయ్యో ఏంటత్తయ్య? అయ్యో ఏమైంది? మంచం నిండా చేయలేనమ్మా. ఒళ్ళంతా ఖర్చు ఏదో ఒకటి చెయ్యమ్మా. అయ్యో వాడేనమ్మా. అదిగో వాడే దుర్మార్గుడు ఇలా చేశాడు. చేవలను తొట్టిక్కడ పడేశాడు. వాడు నన్ను చంపకుండా వదిలిపెట్టాడు. వాడిని కూడా ఇలా చేవలు ఉన్న గుట్లే పడేయాలమ్మా. వాడికి కూడా ఇలాంటి కష్టమే రావాలి. విను, అయ్యో అయ్యో ఒళ్ళంతా దురద పెడుతుంది. నా వల్ల కావట్లేదు. అయ్యో ఇవాళ నిన్ను విను. రేయ్ విను, కొవ్వు మొత్తం కరిగిపోవాలి. రేయ్ విను, ఎక్కడున్నావరా? అమ్మా, నీ తమ్ముడు ఎక్కడున్నాడే? రోజు రోజుకి వాడి టార్చర్ ఎక్కువైపోతుంది. అమ్మా, పామరంలో స్వీట్స్ ఏమైనా ఉంటే చీమలు ఎలాగైనా వచ్చుంటాయమ్మా. కరెక్ట్గా ఎలాగే అక్కడే చీమలు వస్తాయి. ఒకవేళ వచ్చుండొచ్చు కదమ్మా. ఇది వాడి పనే. వాడే ఇలాంటివి చేస్తాడు. ఎక్కడో దాక్కునున్నాడు. దీన్ని బట్టే వాడే చేశాడని నీకు అర్థం అవట్లా? మీరు కొడతారని భయపడి దాక్కొనుండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే కదా రావాలి. బినుని ఎందుకని ఎప్పుడు మీరు ఇలా తిడుతూనే ఉన్నారు? అందుకనే వాడిలా పొగరుగా నడుచుకుంటున్నాడు. వాడు చెయ్యని తప్పుకు కూడా మీరు వాడిని కొడుతూనే ఉన్నారు. కావాలని అలా చేస్తున్నాను, వాడు అలా చేస్తున్నాడు. పెద్దవాడైతే వాడే మారిపోతాడులేమ్మా. నువ్వు ఏమన్నా నా మనసు అంగీకరించడం లేదమ్మా. నువ్వెందుకు ఇప్పుడు ఇట్లా చూస్తున్నావు? నేను లేకపోతే తెలుసుండేది. అమ్మ నిన్ను తుక్కురే కొట్టేది. దానికి నేను దొరకనుగా. నువ్వెక్కడికి వెళ్ళిపోయేవాడివి? బామ్మ రూమ్లో స్వీట్స్ ఉండడం వల్లే చేములు వచ్చాయని చెప్పే కదా అమ్మ నుండి నేను నిన్ను కాపాడాను. అయితే అమ్మ ఎందుకు కథ తీసుకుని వచ్చింది? నువ్వు తప్పు చేసేవనుకొని బామ్మ రూమ్లో చేవుల్ని నువ్వే తెచ్చి పడేసేవని నాకు బాగా తెలుసు. నువ్వు చూసావా? నువ్వేడు నేను చూడలేదు, కానీ ఆ చీమల పక్కన నువ్వు నుంచోనడం నేను నా కళ్ళారా చూశానే. నేనే చేశాను. నువ్వు వెళ్ళి అమ్మతో చెప్పు పో. వెళ్ళి చెప్పు. ఇలా చూడు విను, ఆవిడ మన నాన్న వాళ్ళ అమ్మగారు. ఆవిడతో ప్రేమగాను మర్యాదగాను నడుచుకోవాలి. అలా కాకపోయినా కనీసం ఆవిడ వయసు కన్నా మనం మర్యాద ఇచ్చే నడుచుకోవాలి. నాన్నే పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా. బామ్మ మాత్రం ఇంకా ఎందుకు ఇక్కడే వెళ్ళిపోమని చెప్పు. అలా మాట్లాడకరా. మనకి తోడుగా బామ్మ మాత్రమే కదా ఉన్నారు. బామ్మ తోడు మనకు అక్కర్లేదు. విను, కాస్త ఆగరా. నువ్వు నీ క్యారెక్టర్ని మార్చుకోకపోతే ఇంకెప్పుడు నీకు నేను హెల్ప్ చేయను. నాకు నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. రే విను, లేరా బామ్మ దగ్గర ఇలా నడుచుకున్నందుకు ఆవిడ నిన్నేమన్నా అన్నారా? నీకెన్నిసార్లు చెప్పాలి ఆవిడ నాకు నచ్చలేదని? రే బామ్మతో అలా నడుచుకోవద్దురా, అది పాపంరా. ఇప్పుడు నేను జీవల్ని మాత్రమే కదా పెట్టాను. నెక్స్ట్ టైం నాకు పాము దొరికిందంటే పావును కూడా పెడతాను. బామ్మని కూడా చూడను. రే విను, ఆగరా.
రూమ్లోకి వెళ్ళి చూస్తే మీరు కనిపించలేదు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇంతకు ముందు నానే ఇక్కడ ఉండేవాడు. ఆయన గుళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఏదైనా పెళ్లి చేసుకున్నారో ఏమో. పేపర్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళని చనిపోయిన వాళ్ళని చూస్తూ ఉన్నాను, కానీ ఏ వివరాలు తెలియలేదు. మావయ్య తిరిగి వస్తారులేండి. రాకపోతే ఇరుక్కుపోయేది నేనే. మా కుటుంబ ఆచార ప్రకారం ఇంటి ముందు కుక్కలా కాపలా కాయటానికి ఒకడు కూర్చొని ఉండాలి. అది కూడా ఆ ఇంటి పెద్ద కొడుకే అవుతాడు. ఏదేమైనా సరే నేనున్నంత వరకు మీకు ఆ పరిస్థితి రానివ్వనండి. నాకున్న ఒకే ఒక్క సంతోషం పిల్లలు లేరనే. మీకు అది అంత సంతోషమా? నాకైతే పిల్లలు లేరని బాధ. పిల్లలు లేకపోతే ఆ ఒక్క బాధ మాత్రమే ఉంటుంది. పొద్దుగోకులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని 2 పిల్లలుంటే ఇక అదే సమస్య అవుతుంది. ఇప్పుడు అమ్మా నాన్నల గురించి ఆలోచించు. అనాథల్లాగానే కదా ఉన్నారు. అత్తయ్యకి ఏం కొరత వచ్చిందండి? కన్న తల్లి కన్నా కూడా ఎక్కువగా అత్తయ్యని బాలా చూసుకుంటుంది. ఎలా కూర్చున్నారో చూడు. రేయ్, నువ్వు కొంచెం ఆగరా. ఈ స్థలం గురించి మాట్లాడి ఒక క్లారిటీకి రావాలి. క్లియర్ చేయడానికి ఏముంది? మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే రాసిస్తా అన్నావుగా. ఇలా చూడు, మేమిద్దరం మగాళ్ళం మాట్లాడుకుంటాం. నా దగ్గర చెప్పకుండా ఈయన ఒక్క పని కూడా చేయరు. 10 లక్షలు తీసుకురండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఏ విధంగా ఇవ్వాలేంటి 10 లక్షలు? హా, లెక్కలు చెప్పేటప్పుడు మీరు వినలేదా? టైం దొరికినప్పుడు మీ భర్త దగ్గర అడిగండి. రేయ్, నా పేరులో ఉన్న స్థలం అమ్మితే 10 లక్షలే వస్తాయా? అదంతా నాకు తెలీదు. తెలియకపోవడానికి నువ్వేమైనా గుడ్డాడువా? సెంటుకి 1 లక్ష రూపాయలన్నా కూడా 50 లక్షల రూపాయలు వస్తాయి. ఆ స్థలానికా మాక్సిమం 20 లక్షలు వస్తాయి. తిని పట్టుకో, అంతకు మించి 1 పైసా రాదు. అలా అయితే నేను అమ్ముకుంటాను. ముందు నా డబ్బులు ఇవ్వు, ఆ తర్వాత ఆ స్థలం అమ్మే విషయం గురించి మాట్లాడదాం. అమ్మి డబ్బులిస్తా అంటున్నానుగా. అలా నువ్వేమీ అమ్మొద్దు. అది నువ్వెవరా నిర్ణయించడానికి? ఇలా చూడు, వేణును మోసం చేసినట్టు నన్ను మోసం చేయాలనుకున్నావో నేను చంపి పడేస్తాను. ఏమనుకుంటున్నావా? తెలుస్తాను. ఏమనుకుంటున్నావు? రేయ్, నన్ను వదులు. నన్ను వదులు. రేయ్, రేయ్, నువ్వైపోయావురా. వదలవే. కావాలంటే చూడవే, ఈడు ఎక్కువ రోజులే బ్రతకడు. చంపి ఆ స్థలంలోనే పాతేస్తాను. ఎవరితోనూ రికమెండ్ చేయమంటలేదు కదా. సొంత ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వడానికి నాన్న డెసిషన్ చాలుగా. ఫినాన్స్ సంగతి నీకు తెలిసిందేగా. అది మొదలైనప్పటి నుండి జయకుమారే కదా మొత్తం చూసుకుంటున్నాడు. మీ నాన్న దాని సంగతి అస్సలు పట్టించుకోరు. జయకుమార్ చాలా ఇబ్బంది పెట్టడం వల్ల సూరజ్ దాన్ని చూసుకుంటానని చెప్పాడు. అందులో వాడికి అసలు ఇష్టం కూడా లేదు. ఎంత బంగారం తాకట్టు పెట్టినా ఆ బ్యాంకుని వడ్డీ కొట్టానే కదా అంటున్నారు. అక్కడిప్పుడు ఇద్దరే కదా స్టాఫ్లు ఉన్నారు. అకౌంట్స్ అన్ని కంప్యూటరైజ్ అవుతున్నాయి కదా. ఆ సెక్షన్ కి ఖచ్చితంగా ఒక స్టాఫ్ కావాలి. అదంతా నాకు తెలీదు. నువ్వు కావాలంటే మీ నాన్నే అడుగు. నాన్నతో ఒక విషయం చేయించాలంటే మీ వల్లే అవుతుంది. అందుకే కదమ్మా. అయితే నువ్వు పని చేయి, ఆర్కేతో చెప్పి చేయించు. అలా చేస్తే మీ నాన్న ఒప్పుకుంటారు. నా పెళ్ళయ్యాక ఫినాన్స్ ఆ చోటంతా నా పేరు మీదకి మారుస్తానని నాన్న అన్నారు. ఆర్కేకి అస్సలు ఇష్టం లేదు. ఆ రోజే అవన్నీ తీసుకుని ఉంటే ఇప్పుడు నేను ఎవరి కాళ్ళ మీద అందుకే పడక్కర్లేదు. చెప్పేది, ఇచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలి అని. సూరజ్ అయి ఉంటాడు. నువ్వు వాడితో చెప్పి జయకుమార్తో మాట్లాడమని చెప్పు. వేకెన్సీ ఉంటే చేర్చుకుంటాడు. ఉమ్. ఆర్కేకి ఫోన్ చేస్తే చెప్పాడు నువ్వు ఇక్కడ ఉన్నావని. నేను టీ తీసుకొస్తానుండు. సరే, నువ్వెవరికి ఫినాన్స్లో వర్క్ కావాలని చెప్పావు? అలాగని ఎవరన్నారు? ఆర్కే చెప్పాడు ఆ విషయం గురించి నాన్నతో మాట్లాడడానికి వచ్చావని. ఇంత ఎఫర్ట్ వేసి పని పెంచడానికి తను ఎవరంటావు? నా పాత ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత కలిశాను. తన జీవితం అస్సలు బాలేదు. ఒక ఉద్యోగం లేకుండా జీవించలేని పరిస్థితిలో ఉంది. ఓహో, అలాంటి వ్యక్తినా మన కంపెనీలో చేర్పించాలని చూస్తున్నావు? 10 ఏళ్లుగా ఎవరిని ఏమార్చకుండా ఉన్న కంపెనీయేగా. ఆ విశ్వాసం చాలు. మీరు జయకుమార్తో మాట్లాడండి. నాన్న అలాంటి ఒక కంపెనీ ప్రారంభించడమే నాకు నచ్చలేదు. అలాంటి నేనా అక్కడొకరికి పని ఇప్పించగలనంటావు? రికమెండేషన్ కాదు, కంపెనీ మీ పేరు మీదే కదా ఉంది. పేరు మాత్రమే నాది, అది నాన్న కంపెనీ. నువ్వు నాన్న అడిగితే బెటర్. అన్నయ్య, ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది. సరే, నేను నిజం చెప్తాను. కళ్యాణి ట్యూషన్ టీచర్ కోసమే ఈ పని.
పొద్దున్న పిల్లల్ని స్కూల్లో వదిలేసి రాగలదు. నైట్కి ముందే తిరిగి వెళ్ళిపోవాలి. ఇది తనకి దగ్గర. నేను అడిగితే నాన్నగారు ఏదో ఒకటి చెప్పి అవాయిడ్ చేస్తారు. కళ్యాణ్ ఇప్పుడు మారింది అంటే దానికి కారణం ఆవిడే. ఆ మర్యాద తన మీద నాకు చాలానే ఉంది. దానికి బదులుగా ఫీజు 1000-2000 ఎక్కువగా ఇచ్చేద్దాం. అంతే తప్ప నా నుంచి ఎలాంటి సహాయాన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అమ్మ ఎక్కడమ్మా? కొట్టుకు వెళ్ళింది. వెంటనే వచ్చేస్తానని చెప్పిందా? అది నాకు తెలీదు. అ, ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళి అరగంట సేపు అయింది. మీరు లోపలికి రండి. ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? నన్ను ముట్టుకోకండి. నైట్ మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు? అమ్మాయి అఖిల, ఏంటి బామ్మ? ఎవరొచ్చారమ్మా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. కోపగించుకోకురా. నా పరిస్థితి అలాగ అయిపోయింది. నేనొక ప్రయాణానికి అప్పుడు వచ్చాను. వెళ్ళలేకపోయానని చాలా బాధపడ్డాను. అందుకే నేను మళ్ళీ వెళ్ళిపోయాను. అయితే మేము దిగులు పడ్డాంగా. మాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు తెలుసా? ఆ తర్వాత అక్క ప్రీతి ఆంటీకి ఫోన్ చేస్తేనే ప్రీతి ఆంటీ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం వచ్చారు అన్ని తెలుసుకోవడానికి. ఆంటీ మిమ్మల్ని బామ్మ కలవాలట. మీతో ఏదో మాట్లాడాలన్నారు. రండి. నువ్వెందుకురా ఆంటీ మీద ఇలా కోపడుతున్నావు? కోపడకూడదు. లాగి పెట్టి రెండిస్తే బామ్మ వాళ్ళతో మాట్లాడడానికి అసలు ఏముంది? మెల్లగా మాట్లాడు విను. అదే విషయమైనా మనకి అనవసరం. నువ్వు నాతో గట్టిగా అరిచి మాట్లాడొద్దు. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏ విషయం లేకుండా మనం వెళ్ళి అక్కడ నుంచోవడం తప్పు. నాకు అడ్వైస్ ఏం అక్కర్లేదు. రమ్మా, అలా కూర్చో. వద్దు, నేను నించుంటాను. లేదంటే అలా కూర్చో. నేనేం చెప్తానని చూస్తున్నావా? మనిషిగా నేనెక్కడున్నా బయట ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుసు. నీ వల్లేగా ఆటో అబ్బాయిని బాలాని పోలీసులు తీసుకెళ్ళింది. నువ్వు అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే పోలీసులు వాళ్ళని తీసుకెళ్లడం నీ వల్లేనని నాకు అర్థమైంది. మీరు అనుమానించింది కరెక్టే. నేను శివప్రసాద్ ప్రేమించుకునే వాళ్ళవంటి. ప్రేమించుకునే వాళ్ళమంటే ఇప్పుడు కదా. పెళ్ళే వద్దనుకున్న ఒక మనిషికి పెళ్లి ఆశ చూపించింది ఒక అమ్మాయి. జీవితాన్నే మలుపు తిప్పే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు తనని వద్దు అని వెళ్ళిపోయింది. రోజుకొక మాట మాట్లాడే అమ్మాయిని ఎవరు నమ్ముతారు? నాకు కాస్త హెల్ప్ చేయండి. ఈ పెళ్లి వదిలి బయటికి రావాలనుకునే నిర్ణయం మనస్ఫూర్తిగా తీసిందే అని శివప్రసాద్తో చెప్పాలి. ఇక మీ పెళ్లి గురించి నేనెలా మాట్లాడగలను? ఉన్న దారులన్నీ నువ్వేగా మూసేశావు. మీకొచ్చిన చెడ్డ పేరుకి కారణం నేనే కదక్కా. మీ జీవితం గడపడానికి ఆదాయం కూడా నా వల్లే ఆగిపోయింది. ఇదంతా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే. అది ఎలా మార్చాలో నాకు తెలియట్లేదు.
కానీ మీకు ఒక ఉద్యోగం రెడీ చేయడానికి నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తానక్క. అంతవరకు ఇంటి ఖర్చుల కోసం ఇది ఉంచండక్క. పస్తులుండడం నాకు నా బిడ్డలకి అలవాటేలే.